మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి, మెంబర్ సెక్రటరీ శ్రీ కన్బాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు, ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి, సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి, నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త, పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అదొక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొల్లప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం,
మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు, స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లో సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు. ఇది కాదు, అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్, మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ అసలు ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో వచ్చి తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు, కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత, మీరు అన్నిటికన్నా మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి. అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. అది యూ డిడ్ంట్ డిస్ప్లే దట్ పార్ట్, యూ హ్యావ్ టు షో దట్. యూ హ్యావ్ టు, అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి. ఏదో మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి, కానీ ఇది చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్, దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. This is nothing but the entire Andhra Pradesh. That's okay. Entire Andhra Pradesh, we got 13,301 Gram Panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies and creating more problems. This is per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs women self-help group members per month, 9,000 rupees they will get. That much of people, we can generate jobs, non-stop resource which is going to come. ఒక రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మనం పడేసి చెత్త ఎంత విలువైంది అని చెప్పడానికి దాదాపు 2,643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టుకోవాలి. దీనికి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది.
అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు. అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలాగ రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్. సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి. నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి, మిత్రులందరికీ నేను కోరుకుంటుంది, ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనిషిలో కానీ పెంచగలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా, అది నిజంగా మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్పండి. దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని దాని ఇవన్నీ మాకు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి. లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు. ఇప్పుడు దాకా ఒక 2-3 జూపూడి లాంటి గ్రామాలు 2-3 గ్రామాల్లో చేశారు. ఇప్పుడు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ, అందుకని దట్స్ వై వి సెడ్ పైలట్ ప్రాజెక్ట్. అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. అంటే ఎవరైనా ఔత్సాహికులు కనుకుంటే అని చెప్పినాను. అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీలు. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్, ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే, శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్, అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ yield income for each panchayat? You can say it from there. Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also there enough soil in the roadside. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that because I traveled all over India, I know that North India, the tender coconut is great demand. There they never grow there. So we have to send a lot of tender. So that's how village panchayat will get the support. Thank you, sir. No, చెప్తానండి. ఫస్ట్ బేసిక్గా పంచాయత్స్కి డబ్బులు లేవు. ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు, ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇది ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి. కాదు, పంచాయతీలని నిర్వీర్యం చేశాం. కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీలని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి, దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా పెద్దానికి వెంటనే పరిష్కారాలు ఉండవు. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత
ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు, మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయేలోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురమో లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో, ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్, యా అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ మన నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా, అంటే ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే వస్తుంది, మన 80s మన అన్నహజారే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది, అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్. ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్. ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు, కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు, కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. అంటే ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక 1-2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఇన్ని వేల కోట్లు, దాదాపు 2643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలిగి దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. దట్స్ వాట్. యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి. అంటే ఇప్పుడు ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ ఏమంటుందండి, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు, పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటా, దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సార్ వాట్ యూ డిడ్ సంథింగ్ సంథింగ్ లేదు అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి అంటే ప్రతి దానికి కార్డుబోర్డు ఒక చిన్న ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి, అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారు అనుకోండి. ఉదాహరణకి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి మీది ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది. ఇలా చూస్తే మేబీ వీ వాంట్ టు ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు, కానీ ఎలా రికవరీ చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యుల్ని చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు,
నేను మా రివ్యూస్లో మాట్లాడుతాను, కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ దే వెంట అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. అది కేసులు పెట్టచ్చు నాకు తెలియదు, కానీ ఏ మూల ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక 4,000 to 5,000 kilometers అనుకోండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి ₹1,00,00,000కి ప్రతి 100 కోట్లకి 70 కోట్లు వాళ్ళు ఇస్తే మనం 30 కోట్లు పెట్టాలి. అంతే కదా సార్? దట్స్ వాట్ 70-30 రేషియోలో. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు, కుగ్రామాలు కావచ్చు, వాటికి రోడ్డు. సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 million ఇచ్చారు వాళ్ళు ఇస్తే. కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను ఏంటంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు దాన్ని. కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక $40-40 million అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన పెట్టి రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, వాళ్ళు 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ GST మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా GST మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన AIB కూడా చెప్తా ఉన్నారు, మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే, మేము మాట్లాడతాం, మాకు కొద్ది సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఇంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి, మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు, కానీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్, అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం, కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే, మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వాట్. మీరేం చెప్తారు? That's the question has put it exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's quite a new one, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. సార్ ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు.
మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తున్న దీన్ని ఎలా చూస్తారు? చెత్త ట్యాక్స్, చెత్త పన్ను చెత్త tax ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ ఏంటంటేనండి, అందుకే మీరు చూస్తే ఇది మనం ఈ క్వశ్చన్ ఎప్పుడు రెలవెంట్ అంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ఇన్ టు ద ఎంటైర్ స్టేట్. ఎస్. So we are doing a pilot project. We are looking at how it's going to work. No, it is wonderful, sir. Good initiative. But ఏంటంటే 5% వాళ్ళే పెట్టుకొని It is also cultural change కదా. yes. అండ్ ఇదేంటంటే ఇది ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీకు చూస్తే. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్, అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ both from government and also from people. That's the part of that's a kind of training we would like to impart. Okay. నీటి సరఫరాకు ప్రధానమైన సమస్యగా ఉంది డయేరియా. కానీ ఇప్పుడు MUDAకి సంబంధం ఉన్న కూడా పైప్ లైన్స్ సమస్య అయినా కూడా ఇప్పటికీ త్రాగునీటి సమస్య అనేది వెంటాడుతుంది. దీనికి సంబంధించి ఎలా ఉంది? ఇప్పుడు కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ any policy you read from either from government of India, even for great work done by our officials, they're amazing. The problem is committed political leadership. Who doesn't want any kickbacks? As long as you don't want any kickbacks, you want to serve people, there's a great possibility, but it just doesn't happen at the political leadership level. It is about the cultural change has to happen within the రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధుల కొరత ఉంది, కానీ నిధుల కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జల్ జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దెర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన కాదు, ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్. సార్ మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగే ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. సార్ దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి. సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ను వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ను వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మళ్ళీ జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే ఎనీ ప్లాన్స్? అవును.
అంటే ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు అన్నీ మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్. కొంత మోటివేట్ చేయాలి జనాన్ని, కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి. కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి. సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% మనం జిఎస్టీ కట్టాలి, లేదా మేమేమి అడిగాం 70-30గా, 70-30 కాకుండా మీరు 90-10 లాగా రేషియోలు అడగండి అంటే ఓకే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం. అగైన్ దీస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ విల్ సార్ట్ అవుట్ వెన్ వీ స్పీక్ టు ద నేషనల్ లీడర్షిప్. Sir, any plans, sir, Pawan Kalyan sir, any plans to convert energy from waste? అది కూడా ఉంది కదా, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ అండి అది. So, ఇది పైలట్ కాబట్టి అంటున్నారు కదా. అది కూడా ఉందండి. మీరు చూస్తే అంటే ఏం లేదు, మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదరగొట్టేయడం ఎందుకని దట్స్ వేర్ యూ కెన్ సీ ద ఎంటైర్ డిస్ప్లే. మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం దాన్ని ఏముంటుందండి, వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్? ఓకే, దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి దగ్గర. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యుల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. థ్యాంక్ యూ. ఒక మీరు చెప్పండి సార్. గార్బేజ్ నుంచి అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి, అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం చెప్పట్లు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐమ్ సేయింగ్. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా, భరించాలి తప్ప. సార్ మీరేదో అడుగుతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్ ది ఇష్యూ అండి. అంటే ఒక చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ లేదు సార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎటు వెళ్ళిపోతుందని, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. ఎస్పెషల్లీ అవనిగడ్డ ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్ వస్తే కనీసం ఒక 20-30 మంది సంవత్సరాలు చనిపోతాం కానీ యాక్సిడెంట్గా అయిపోతాం. అంటే వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ మీరేమన్నా అంటే ఒకటి ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్, మాధ్యమాల ద్వారా కావచ్చు, కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఇదేంటి ఇస్ కాన్స్టెంట్ ఎడ్యుకేషనే కదండి. ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో స్టార్ట్ చేస్తున్నాం. లెట్ us see where it will take to, and we need your cooperation. Thank you వెరీ మచ్.